శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 మే 2025 నుంచి 31 మే 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, వృషభంలో రవి బుధులు, అలాగే మిథునంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహు, మీన రాశిలో శుక్ర శనులు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వెళ్ళి ఉండగా, మేషరాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, శని శుక్రుల కలయిక అన్యోన్యతని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అలాగే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజేస్తూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అన్ని రాశుల వారికి ఇచ్చే విధంగా ఉన్నది. ఇంకా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర కుజుల కలయిక కుజుని యొక్క నీచ భంగాన్ని తెలియచేస్తూ కుజుడికి మంచి లక్షణాలని ఇస్తోంది. ఇక వీటన్నిటికన్నా కూడా ముందుగా చెప్పుకోదగిన విశేషాంశం ఏమిటి అంటే, రాహు గారికి కేతువు గారికి వీరి యొక్క సంచారాలకి మధ్య భాగంలో మాత్రమే, అపసవ్య దిశలో మధ్య భాగంలో మాత్రమే రవ్యాది సప్తగ్రహాలు ఉన్నాయి. ఇది దేశకాలమాన పరిస్థితులకి కొంత అరిష్ట యోగం ఉంటుంది. దీని గురించి మరి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ చెప్తాను అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే మనుషులకి సంబంధించి మటుకు ఈ కాలసర్పదోషం అనేటటువంటి ఈ రాహుకేతువుల మధ్య ఉండేటటువంటి గ్రహాల దుష్ట దోషం ఏమైనా ఉంటుందా అంటే అది వర్తించదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికి వస్తే, శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద పడుతూ చర్మ వ్యాధులని కొంత ప్రేరేపింపజేస్తోంది, అనారోగ్యాలని ప్రేరేపింపజేస్తోంది. రక్తానికి సంబంధించి కూడా కొన్ని రకాలైనటువంటి జబ్బులు, బాధలు, రోగాలు ఉండేటటువంటి అవకాశాన్ని సూచన చేస్తుంది. ఇక ఏ దృష్టి కూడా రాశి మీదనే తప్ప గ్రహాల మీద లేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శనిగారి యొక్క సప్తమ దృష్టి కానీ, దశమ దృష్టి కానీ, గురుని యొక్క పంచమ దృష్టి కానీ, సప్తమ దృష్టి కానీ, కుజుని యొక్క సప్తమ దృష్టి కానీ, చతుర్థ దృష్టి కానీ రాసుల మీదనే తప్ప గ్రహాల మీద లేవు. అయితే గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతుంది. నాస్తిక భావాలని సూచిస్తూ ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి రాహు మీద పడుతూ ఉన్న కారణంగా సర్పదోషం అనేది కూడా ఒకటి ఏర్పడుతూ ఉన్నది. ఎవరి జాతకంలో అయితే సర్పదోష నివారణ చేసుకోకుండా ఉంటారో, అంటే ఆ దోషం ఉన్నవారు నివారణ చేసుకోకుండా ఉంటారో, వారు కుజరాహు స్తోత్రాలు పఠించడం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి వారికి ముందుగా ఈ వారాన్ని గమనించినటువంటి గ్రహస్థితుల రీత్యా పరిహారాలు ఎక్కువగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అర్ధాష్టమంలో రాహు సంచారం ఉంది, పంచమంలో శనిగారి సంచారం ఉంది, అలాగే అష్టమ స్థానంలో గురువు గారి సంచారం ఉంది. ఇక కేతు యొక్క స్థితి దశమ స్థానంలో ఉంది. అంటే ఈ వృశ్చికానికి సంబంధించి ప్రధాన గ్రహగతులు ఏవి కూడా అంత అనుకూలంగా లేని కారణం రీత్యా ముందర మీరు పరిహారాలకి ప్రాధాన్యతనివ్వండి. మంచి జరగకపోయినా పర్వాలా, మనకి మనశ్శాంతి ఉంటే చాలు. చెడు జరగడం అనేది ఎవరు ఆపలేరు, మంచి జరగడం అనే దాన్ని కూడా ఎవరు ఆపలేరు. ఏదైనా కాలమానం ప్రకారంగా ఏ పని ఎలా జరగాలో అలా జరిగిపోవాల్సిందే. మనము ఈ ప్రార్థనలు చేసుకోవడము, ఈ విధంగా ఉండబోతున్నాయి గ్రహస్థితులు, ఫలితాలు అని చెప్పుకుంటున్నాము అంటే మన ఆత్మ సంతృప్తి మేరకు మనకి ఇలా మంచి జరుగుతుంది, మనకి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అని చెప్పి చెప్పుకోవడం కోసమే మనం ఈ ప్రయత్నాలన్నీ చేసుకుంటున్నాం. మరి వృశ్చిక రాశి వారికి ఏమన్నా అనుకూలమైన ప్రయోజనకర ఫలితాలు ఉన్నాయా అంటే ఏమీ కనబడబోవడం లేదు. అంటే కాలం ఇదమిద్దంగా ఉంటుంది,
వీరికి అంత అనుకూలమైన కాలం లేదు. అనుకూలమైన కాలం లేనప్పుడు ఏం జరుగుతాయి? ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతికూల పరిస్థితుల్లో మనం మనగలమా? ఎవ్వరమైనా ఇష్టపడం. ప్రతికూల పరిస్థితులు ఉన్నాయంటే ఏ విధంగానో అవి తప్పిపోతే బాగుండు భగవంతుడా అనుకుంటాం. అలా అనుకోవడానికి, మనం అనుకుంటే అలా జరగడానికి, నిజంగా తప్పిపోవడానికి మనము చేయవలసిన పనులు ఏమిటి అంటే శాంతి వహించి ఉండడము, ఓర్పు వహించి ఉండడము, భగవంతుడికి పూజా పునస్కారం చేసుకోవడము, ఆత్మ సంయమన శక్తిని ఎక్కువగా పెంపొందించుకోవడం. అంటే ఏ కష్టమైనా రాని ఆహ్వానించండి. దాన్ని ఏ విధంగా చేస్తే తగ్గుతుందో ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది తక్షణ కర్తవ్యం. వృశ్చిక రాశి వారు చేయవలసినటువంటి ప్రప్రథమమైనటువంటి ఆ ప్రథమ కర్తవ్యం ఏమిటి అంటే ఓర్పు కలిగి ఉండి భగవద్ ధ్యానంలో ఎక్కువసేపు గడపడం. పరిహారాలు చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం చేయండి, అలాగే ఇష్టదేవతారాధనలు చేయండి. మీకు చేతనైనంత వరకు ఏ పని చేస్తున్నారో ఆ పని ఎక్కడా చెడకుండా మీ కృషిని పెంపొందించుకుంటూ వెళ్ళండి. మిగతా ముఖ్యమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో కుటుంబ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, ఇవి ఏ మనిషికైనా చాలా చాలా ప్రధానమైనవి. ఈ విషయాలలో ఓర్పు కలిగి ఉండండి. ఇవి చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలత తక్కువగా ఉన్నప్పుడు ప్రతికూలత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రతికూలాన్ని తగ్గించుకోవడానికి మనం ఓర్పు కలిగి ఉంటున్నాము అని గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ నవమంలోకి వచ్చినటువంటి చంద్రుడు కూడా మనకి అంతగా సహకరించడం లేదు. షష్టంలోకి వచ్చినటువంటి శుక్రాచార్యుల వారు కూడా అంతగా సహకరించడం లేదు శుభ ఫలితాలు ఇవ్వడంలో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వారాంతం వరకు కూడా ఓర్పు ప్రధానం, ధ్యానం ప్రధానం. శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.